హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే నేను రంగోలీ హెన్నా ప్యాక్ ఎలా రెడీ చేసుకున్నానో చూపిస్తున్నాను. నేనైతే నా హెయిర్కి హెన్నానే యూస్ చేస్తుండేదాన్ని వైట్ హెయిర్స్కి అండ్ అలాగే హెయిర్ షైనీగా ఉండడానికి రెడ్ కలర్లో కనిపించడం కోసం అని చెప్పి నేను ఇక్కడ రంగోలీ ప్యాకెట్ యూజ్ చేస్తున్నాను. మీరైతే మీ ఫేవరెట్ రంగోలీ హెన్నా ప్యాకెట్ ఏదైనా యూజ్ చేయొచ్చు, అంటే మెహందీ పౌడర్ ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇది డికాషన్, అంటే టీ పౌడర్తోని మరిగించి కూల్ చేసిన డికాషన్, దాంతోనే మిక్స్ చేస్తున్నాను ఇక్కడ పౌడర్ అనేది. అండ్ ఒక ప్యాకెట్ యూస్ చేస్తున్నాను నేను నా హెయిర్ కోసం. ఇలా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఒక 3 years బ్యాక్ వీడియో. ఇప్పుడైతే ప్రస్తుతం నేను పెట్టట్లేదు. మళ్ళీ ప్రెగ్నెన్సీ సిరీస్ పెడుతున్నాను కదా, ప్రెగ్నెంట్గా ఉండి హెన్నా పెట్టుకోవచ్చా అంటారు కదా. నార్మల్గా ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు అయితే పెట్టుకోవచ్చు, డాక్టర్ సజెస్ట్ చేశారు. బట్ ఆఫ్టర్ డెలివరీ పెట్టుకోకూడదు. ఇదైతే నేను ముందు ఎప్పుడో యూస్ చేసింది, జస్ట్ మీతో షేర్ చేసుకుంటున్నా. ఎవరైతే రెడ్ కలర్ హెయిర్ కావాలి, షైనీ హెయిర్ కావాలి అనుకుంటారో అండ్ వైట్ హెయిర్ రెడ్గా ఉన్న పర్లేదు అనుకుంటారో వాళ్ళకైతే ఈ ప్యాక్ వర్క్ అవుతుంది. ఎందుకంటే ఇది ఒకసారి పెట్టామంటే మినిమం ఒక 1 month వరకు ఆ షైనీ హెయిర్ రెడ్ కలర్లో అయితే ఉంటుంది. మేమైతే ఇదే యూస్ చేస్తాము. ఇలా మొత్తం పేస్ట్ లాగా తయారు చేసుకొని కాసేపు అయితే పక్కకు పెట్టుకోవాలి. ఇది నేను యూస్ చేస్తున్న ప్యాకెట్. ఇందులో బ్లాక్ ఉంటుంది కానీ బ్లాక్ అయితే నాకు అంత నచ్చదు. రెడ్ కలర్ అయితేనే బాగా వర్క్ అవుతుంది. అయితే కాసేపు పక్కన పెట్టిన తర్వాత తీసుకొని వచ్చి ఇందులో ఎగ్ అనేది కొట్టాలన్నమాట. కొట్టి మిక్స్ చేసి పెట్టుకుంటే హెయిర్ స్మూత్గా అవుతుంది, షైనీ లుక్ వస్తుంది. అయితే ఎవరికైతే ఎగ్ ఎలర్జీ ఉంటుంది, స్మెల్ పడదు అనుకుంటారో వాళ్ళు స్కిప్ చేయొచ్చు. నార్మల్గా కూడా వర్క్ అవుతుంది ఇది వితౌట్ ఎగ్ కూడా. ఎగ్ జస్ట్ స్మూత్నెస్ కోసమే. అండ్ ఎగ్ వైట్ కూడా మనం యాడ్ చేసుకొని పెట్టుకోవచ్చు. నీలం తీసేయచ్చు లోపల ఇన్సైడ్ది. అలా కూడా మనం యూస్ చేసుకోవచ్చు అనమాట. ఎలా యూస్ చేసినా ఇది రెడ్ కలర్ అయితే ఉంటుంది కూడా, షైనింగ్ కూడా ఉంటుంది. జస్ట్ ఎగ్ వల్ల స్మూత్నెస్ యాడ్ అవుతుంది అంతే. ఇలా కలుపుకున్న తర్వాత కూడా ఒక 1/2 hour 1 hour మనకి ఎంత టైం ఉంటుందో అంత టైం కాస్త పక్కకు పెట్టేసుకోవాలి. మామూలుగా రూమ్ టెంపరేచర్లోనే పక్కన పెట్టుకొని తర్వాత తీసి మళ్ళొక్కసారి మిక్స్ చేసి దాన్ని హెయిర్కి అప్లై చేసుకోవాలి. హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మినిమం 1 hour ఉంచుకోవాలి. లేదంటే మ్యాక్సిమం మీకు టైం ఉంది అంటే ఒక 3 hours వరకు ఉంచుకోవచ్చు. కూల్ వాటర్తో కానీ గోరువెచ్చని నీటితో కానీ స్నానం చేసుకోవాలి. అయితే ఇది వాష్ చేసుకునే రోజు షాంపూ పెట్టకూడదు. నెక్స్ట్ డే పెడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది. ఎవరికైతే ఎలర్జీ ఉంటుందో వాళ్ళు సేమ్ డే షాంపూ కూడా యూస్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇది వీడియో పైన మీ అభిప్రాయం కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.